అనకాపల్లి జిల్లాలో వింత ఆచారంతో జాతర. మన హిందువుల పండగలకు లోటు ఉండదు. స్థానిక ప్రాంతాల్లో వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి పండగలు జాతరలు జరుపుకుంటారు. కొన్ని పండగలు విచిత్రంగా వినూత్నంగా ఉంటాయి. ఆ వింత ఆచారంతో సాగే జాతరను ఒక పండగలాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజుపేట గ్రామంలో జరుపుకుంటున్నారు. మత్స్యకారులు దేవుడిగా భావించే ఈ నూకతాత మేఘ అమావాస్య రోజు రాత్రి జాతరతో ప్రారంభించి మరుసటి రోజు సాయంత్రంతో ముగిస్తారు. నూకతాత పింకీ అనే వంశానికి చెందిన మత్స్యకారుడు. మత్స్యకారులకు మంచి చెడు నిర్దేశం చేసేవాడట. అలా నూకతాత మత్స్యకారులకు దేవుడిగా కొలిచేవారు. ఈ నూకతాతకు 2 ఎడ్లు ఉండేవి. వాటి పోషణ అంతా నూకతాత చూసుకునేవాడు. కొంతకాలం తర్వాత నూకతాత మరణిస్తే ఆ 2 ఎడ్లు నూకతాత మృతదేహాన్ని సముద్ర దెబ్బలోకి తీసుకువెళ్ళి పూడ్చాయని మత్స్యకారుల నమ్మకం. అనంతరం అక్కడే ఆ 2 ఎడ్లు కూడా మరణించాయని పూర్వీకులు చెప్తూ ఉండేవారు. అప్పటి నుండి ఈ నూకతాత జాతర ప్రతి సంవత్సరం మేఘ అమావాస్య మరుసటి రోజు పూజారిని నూకతాత ఆవగిస్తాడని, అలా ఆవహించిన పూజారిని బోయపాడు తీరంలో సముద్ర పుణ్యం స్నానం చేయించి వస్తుంటే దారి పొడవునా మత్స్యకారులు నేల మీద పడుకుంటే వారి మీద నుండి పూజారి నడిస్తే సకల పాపాలు పోయి మంచి జరుగుతుందని ఇక్కడ భక్తులు ప్రగడ నమ్మకం. ఈ జాతరను మత్స్యకారులు ఒక మహోన్నత జాతరలాగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో ఏ ఇంటి వద్ద మాంసాహారం ముట్టరు. ఈ పండగకు ఉపాధి కోసం దేశ నలుమూలల్లో ఉన్న మత్స్యకారులు అందరూ హాజరవుతారు. విషయం ఏంటంటే, మత్స్యకార గ్రామంలో ప్రజలు ఈ జాతర సందర్భంగా ఎటువంటి మాంసాహారాన్ని తీసుకోకుండా ఎంతో పవిత్రంగా నూకతాత స్పర్శ తగిలేలా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేకత అనే చెప్పుకోవాలి. జీవితానికి అని చూపించు. వీడియో అట్లే అండి. మా గ్రామ పెద్దలకి, మా ఊరి గ్రామ దేవతలకి, మా నాగతాతకి అంటే ఈ తాత కథ మా తాతలు చెప్పారు. మాకు ఎలా చెప్పారంటే, మా ఊరు పెంకెళ్ళి దెబ్బని కరవాకిన సముద్ర పక్కనే ఉండేవాళ్ళండి మా వాళ్ళందరూ. అలాగా ఏటకెళ్ళి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ రోజు కార్తీక పౌర్ణమి అంటే నోములు వేసుకుంటున్నారంట. కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది, చింతపల్లి పర్వతం ఇరిగి పడిపోద్ది, వాయుకొండ ముంచిపోద్ది, వెళ్ళిపోతారు రెండంటే చేపలు ఎక్కువ నాగడంలో నాశ పుట్టేసి అలా ఆగిపోయారంట. ఆగిపోతే ఆయన వాయుకొండ వచ్చి ముంచేసిందంట. ముంచేస్తే ఆ ఊరు వదిలేసి బిచ్చిరాజుపేట అని మా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొన్ని రోజులు నివాసం అక్కడ ఉన్నారంట బిచ్చిరాజుపేటలో. అక్కడ దుర్గమ్మ గుడి కట్టుకొని అక్కడ పూజ చేసుకున్నారండి. అలా కొన్ని రోజుల తర్వాత మన కొలవిరితో మనం మర్చిపోతాం, మన ఊరు మనం పోదాం. అలాగని ఒక రాజీ అన్న అతను ఈ ఊరు వచ్చి ఇల్లు కట్టేట్టుకున్నాడు. అలాగ ఆయన్ని పెట్టి ఒకరు వచ్చి అక్కడ పెట్టుకున్నారంట. కొన్ని కొంపలు అవరే అన్నమాట. పెడితే ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వంటే రాజీపేట వెళ్తున్నానంటే ఆయన రాజీ, ఆయన ఇల్లు కట్టుకున్నవాడు కాబట్టి ఊరి పేరు ఆయన పేరే, రాజీ పేరే. ఆయనకి 3 కొడుకులు పుట్టారు. మోలాయ, పేరాయ, నోకత అని 3 కొడుకులు పుట్టారు. ఆ 3 కొడుకులని పుట్టిన తర్వాత పెద్దలు అయిన తర్వాత మా ఊరు ఎజ్జలోలు అనేసి ఒక ఊరి నుంచి ఊరు వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయిని ఈ నోకతాత పెళ్లి చేశారండి. చేస్తే వాళ్ళ అమ్మవారు ఏం చేసిందంటే, నాకు జ్యోతి పెట్టరా, నా పిల్ల నీ ఇంటికి వచ్చింది, నాకు జ్యోతి పెట్టాలని అడిగిందండి. అడిగితే నా పాల దొరకమ్మ ఉంది, నా పాల కోదంటుంది, నీకు జ్యోతి పెట్టనన్నారు. పెట్టనంటే కాకినాడ కొన్ని రోజులు అలా చాలా హింసలు పెట్టి చాలా బాధలు పెట్టిన తర్వాత సమాధి చేసేసిన తర్వాత కరవాకిన చేపల వాళ్ళకి మనుషులు రాకుండా చేసేసి ఇక్కడ ఈయన్ని చంపేసి ఆయనకి మైసూరు ఎడ్లు ఉండి అంట, మైసూరు ఎడ్లని ఉండి అంట. ఈయనకి ఆ ఎడ్ల ద్వారాగా ఎట్టుకెళ్ళి సమాధి చేసేసి ఆ ఎడ్లు కూడా సందట్లోకి వెళ్ళి ములిగి దెబ్బకొచ్చి చచ్చిపోయాడు. వెనక అతనికి అలాగా సమాధి అయిపోయాడు అనమాట. ఆ తాత ఏం చేశాడంటే, ఆ శక్తిని అడిగాడంట, నువ్వు నన్ను తీసుకుపోతున్నావు, నా పేరేటని అడిగితే మహాశివరాత్రి అన్నాడు, మహాశివుడు పూజ, నువ్వు అలా అంటే మహాశివుడు భార్య ఆదిశక్తువు, నేను అమావాస్య నాడు ఆదివారము నీకు ఎప్పుడు పూజ ఉంటుంది, నా చేతిలో నెయ్యిపోయాయి కాబట్టి ఏటాటికి నీ పూజలు ఇలా చేస్తూనే ఉంటారు. ఆ పూజలు కాక ఎవడు మొక్కుకుంటే ఆడికి వారానికి 3 పూజలు, లచ్చివారం
ఆదివారం ప్రతిరోజు పూజలే ఉంటాయి నీకు. ఎప్పుడు నువ్వు విలవేల్పుడుగా పేరు వెళ్తావు. నువ్వు మానవుడై పుట్టినా మాధవుడు అవుతావు, దానవుడు అవుతావు. తర్వాత తల్లి తండ్రి గురువు దాద మాకు నోగతాతే దాద ఒక దాదాన్ని లెక్క చేసుకుంటాం అనమాట మేము. ఆ తాతకి అంత పేరు అంత ప్రతిష్ట ఉంటుంది కాబట్టి మాకి కష్టం అనుభవతప్పటికి నేనున్నాను అనేసి వస్తాడు అనమాట. డబ్బులు ఎండులు బంగారాలు ఎవడ కష్టంలో పెట్టి కంపల్సరిగా మాకు తోడుగా ఉంటాడు ఆ తాత. అందుకే తాత పూజ మేము కంపల్సరిగా చేసుకుంటాం. ఈ రోజు ఏం చేస్తామంటే సముద్రంలోకి వెళ్తాం. ఒక తాత అమ్మవార్లు మా ఊరు అమ్మవార్లు వీళ్ళు అందరూ సముద్రంలోకి వెళ్ళి తానం చేసి రాముల వారి ముందు వస్తారు. ఆ తర్వాత అమ్మవార్లు వస్తారు, ఆ తర్వాత వీళ్ళు వస్తారు. ఆకార పైన నోగతాత ఈ దొండి ఎలా అని సేళ్ళందరినీ తోలుకుంటా నోగతా 5 కిలోమీటర్ల తోటలు పొర్రెల దండలు పెడతారు. మా ఊరు పొర్రెల దండలు పెట్టి పూజ చేసుకొని దండం పెట్టుకుంటారు అనమాట. ఆ యుగంలో మొక్కు అంటే మా కష్టాలు తీరాలనేది, మా పిల్ల తల్లి క్షేమంగా ఉండాలి, మా గ్రామం చల్లగా ఉండాలి, మా ఎల్లిన కాడ ఆపదలు ఆపడ్డాలంటే అన్నిటి పలికినట్టే ఉంటాడు. మాకు డబ్బు ఇవ్వడు, బంగారం ఇవ్వడు, ఎండు ఇవ్వడు. మాకు ఆపద ఆపడ్డదంటే ఒక సునామీ వచ్చింది ఒక సంవత్సరం. సునామీలో ఒక పిల్లోడిగా వచ్చి మా ఊరిని కాసి రచించాడు. ఒక్క మనిషిని కూడా ఏమి చేయకుండా మమ్మల్ని కాపాడ్డాడు. అందుకంటే ఆ తాత ఆ యుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే అమ్మకు పుట్టి దేవుళ్ళు ఎలాగ అయ్యారు అది ఆ నమ్మకం. కొత్త యుగంలోని యుగంలో అమ్మకు పుట్టి రాముడు దేవుడు ఎలాగ అయ్యాడు, అయినా మానవుడే. అప్పుడు యుగంలో కృష్ణుడు మానవుడై పుట్టి ప్రజలు కాపాడేసి ఆయన దేవుడు ఎలాగయ్యాడు. ఈ యుగంలో మా నాగతాత కూడా మాకు దేవుడే, మాకు తల్లి తండ్రి గురువు దాద దేవుడు నాకు దాద మాకి. సరే నమస్కారం మీకు అందరికీ. మాది రాజపేట అండి. ఈ ఊర్లో నోగతాత జాతర చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. మేమంటే ఇక్కడ తాత శివరాత్రి వెళ్ళిపోయి మరుసటి రోజు ఇక్కడ తాత వస్తారు. మేమందరం ఇగో నుంచుంటాం, ఇలా కూర్చొని పడుకున్న తర్వాత మా మీద నుంచి దేవుడు వెళ్తాడు. అదే పాటం అంటారు. అలా పడితే మాకున్న బాధలు కష్టాలు తగ్గిపోతాయి అనేసి మాకు ఒక చిన్న ఉంటుంది. అంతే ఇంకేం మాకు మంచి జరుగుతుంది అనేసి మాకు నమ్మకం తాత మీద. చాలా బాగుంటుంది. మైక్ సెట్లు అన్నీ బాగా పెడతారు, లైట్ సెట్టింగ్లు అవి బాగా పెడతారు. ప్రతి సంవత్సరం మేము పాల్గొంటామండి. ప్రతి ఒక్క సంవత్సరం ఏ ఊర్లో ఉన్నా ఈ రాజపేటలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి చిన్న ఊర్లో వెళ్ళిపోయి బ్రతుకుతారు. ఎక్కడ బ్రతికినా ఈ పండగకి మాత్రం కంపల్సరీగా హాజరవుతారు. ఈ పండగకి తాత పండగకి రావాలి, వస్తాం కూడా మేము. ఎందుకంటే మాకు తాత అంటే అంత నమ్మకం. తాత గురించి ఏం మొక్కున్నా సరే కంపల్సరీగా అవుతుంది, అది మాత్రం గ్యారంటీ. మేము సందులోకి వెళ్తే చేపలు పడతాయని, మా పిల్ల పాపలు బాగుంటారని, మాకు జాబులు వస్తాయని, ఏమోటి మొత్తానికి చదువు పరంగా కానీ తాతను మొక్కుంటూ అవుతుంది. ఇంటల్లపాది మొక్కు చెల్లించుకుంటామండి. ఊరల్లపాది ఇంటల్లపాది కాదు, ఊరల్లపాది ప్రతి ఒక్కరు కూడా మొక్కు చెల్లించుకుంటారండి. చాలా ఇదిగా ఉంటుంది. ఇంకా ఎండ కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు బాగా ఎండలో కూడా 10-11 గంటల నుంచి 3 గంటల వరకు కూర్చుని రోజులు కూడా ఉన్నాయండి. తాత వచ్చేసరికి తాత ఏ టైంకి వచ్చినా మేము కంపల్సరీగా తిండి తిప్పల మనిషి కూర్చుంటామండి. చెలపప్పు అరటిపళ్ళు పెడతాం. ఖజ్జూరం ఇది ఎందుకు పెట్టరు మాంసాలు అంటే మాంసాలు గట్ట ఏం పెట్టండి. శివుడు వాకమండి. శివుడు పొందిగినాడు ఈశ్వరుడు. శివరాత్రి అంటే శివుడు ఇది మా తర్వాత చేసి మోగుతుంది కాబట్టి మేము మాకు చిన్న అప్పటి నుంచి కూడా పూర్వకాలం నుంచి కూడా చెలపప్పు అరటిపండే పెడతారు. మా ఖజ్జూరం ఆ స్వీట్స్ ఇవే పకోడీ ఏవో పెడతారు అంతే, అంతమించి ఇంకేం పెట్టరు నాకు తెలిసి. బట్టలు బట్టలే చూపుకుంటారు దేవుడికి అంతే.